Hello everyone, how are you all? I hope you are all doing good. So, in the previous class, we started explaining about question tags. మనం లాస్ట్ క్లాస్లో మనం క్వశ్చన్ ట్యాగ్స్ గురించి స్టార్ట్ చేసుకున్నాం కదా టాపిక్. అంటే క్వశ్చన్ ట్యాగ్స్ని ఎందుకు యూజ్ చేయాలి, అంటే క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి, అసలు క్వశ్చన్ ట్యాగ్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం అనే టాపిక్ నిన్న మనం చూసుకున్నాం. ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చూసుకొని అసలు క్వశ్చన్ ట్యాగ్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం, వాటిని ఎక్కడెక్కడ ఏ క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేయవచ్చు, వాటికి మనం ఏ వర్డ్స్ని సూటబుల్ వర్డ్స్ని మనం ఎలా పెట్టవచ్చు అనేది ఈరోజు క్లాస్లో వీ విల్ డిస్కస్. ఫస్ట్, రాము ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇజంట్ హీ. రాము ఈజ్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ ఇచ్చారు చూడండి. రాము ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. Second sentence, Ramu is not playing football. Easy. ఇదేనా సెంటెన్స్? ఓకే, ఇవే కదా మనకి ఇచ్చిన 2 సెంటెన్సెస్. ఇందులో క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి అంటే వీటిని క్వశ్చన్ ట్యాగ్స్ అంటాము. ఈ 2 సెంటెన్సెస్లో వీటిని మనం క్వశ్చన్ ట్యాగ్స్గా చెప్పుకుంటాము. అసలు ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని మనం ఇక్కడ ఇజంట్ హీ ఎందుకు రాసాము, ఇక్కడ ఈజ్ హీ ఎందుకు రాసాము అనేది ఈరోజు మనం నేర్చుకుందాము. మీకు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఈ సెంటెన్స్ మీనింగ్ చూడండి మీరు. రాము ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. రాము ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఇజంట్ హీ, అవును కదా, ఆడుతున్నాడు కదా అని మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ చేశారు కదా. రాము ఈజ్ ప్లేయింగ్, అతను ఆడుతున్నాడని చెప్పి తర్వాత అవునా కాదని ఒక క్లారిఫికేషన్, అంటే ఆడుతున్నాడా లేదా అని ఒక క్లారిఫికేషన్. సో ఇక్కడ ఆడుతున్నాడు అంటే అతను పని చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. నిన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకి ఇక్కడ ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ పాజిటివ్ అయితే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది, నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదంటే అతను ఒక పని చేస్తున్నాడు అంటే ఇది పాజిటివ్. సో అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది, నెగిటివ్. సో ఈజ్ నాట్, ఇది ఇజంట్ అని చదువుకోవచ్చు, ఈజ్ నాట్ హీ. అసలు మనం ఎలా చదువుకోవాలంటే ఈజ్ నాట్ హీ, కానీ చదవాల్సింది ఇజంట్ హీ. సో దిస్ ఈజ్ నాట్ అని వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ నెగిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, రాము ఈజ్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇక్కడ రాము ఫుట్బాల్ ఆడట్లేదు. దీని మీనింగ్ రాము ఫుట్బాల్ ఆడటం లేదు. సో నాట్ అంటే అతను పని చేయట్లేదు కదా, అతను ఫుట్బాల్ ఆడట్లేదు. సో దిస్ ఈజ్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్ కదా. సో అప్పుడు ఇదేమవుతుంది, ఈజ్ హీ. అడుగుతున్నారు కదా, ఆడుతున్నాడా, ఇక్కడ ఆడట్లేదా అని అడుగుతున్నారు. ఇక్కడ ఆడుతున్నాడా అంటే దిస్ ఈజ్ పాజిటివ్ స్టేట్మెంట్. ఒకసారి క్లియర్గా చూడండి. ఇన్ కేస్ ద స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్, ద క్వశ్చన్ ట్యాగ్ విల్ బి నెగిటివ్. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ అనేది నెగిటివ్ అయింది అనుకోండి, క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్. ఇక్కడ ఈజ్ నాట్ అని వచ్చిందా, లేదు, ఈజ్ హీ. ఆడుతున్నాడా అని జస్ట్ అడిగారు అంతే. ఇక్కడ ఇజంట్ హీ, ఆడట్లేదా అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్టేట్మెంట్లో ఒకవేళ మనకి స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్గా ఉంటుంది. స్టేట్మెంట్ నెగిటివ్గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఈస్ దిస్ క్వశ్చన్ ట్యాగ్స్. చూడండి ఒకసారి, ఇక్కడ హైలైట్ చేసిన పార్ట్స్ని హైలైట్ చేశారు కదా, వీటిని క్వశ్చన్ ట్యాగ్స్ అంటారు. ద క్వశ్చన్ ట్యాగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఎ ఫ్రేజ్ యాడెడ్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్వైటింగ్ ద లిజనర్ టు కన్ఫర్మ్ ఆర్ గివ్ ఎ ఒపీనియన్ అబౌట్ ద కామెంట్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఏదైనా ఒక స్టేట్మెంట్కి అది ఒపీనియన్ ఆర్ కన్ఫర్మేషన్, అంటే మీ ఒపీనియన్, మీరు చెప్పే రెస్పాన్స్ ఎలా ఉంటుంది, లేకపోతే మీ ఒపీనియన్, మీరు అనుకునే ఆన్సర్ కరెక్టేనా, లేకపోతే అదే కరెక్టా, అది లేకపోతే అది రాంగా, ఒక కన్ఫర్మేషన్, అది అతను చేసేది కరెక్టా తప్ప, లేకపోతే ఆమె అక్కడ ఆడుకోవడం కరెక్టా తప్ప, ఒక కన్ఫర్మేషన్ ఆర్ ఇంకా ఒపీనియన్, అది చేయడం కరెక్టేనా అని ఒక ఒపీనియన్ తెలుసుకోవడం కోసమే మాత్రమే ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి మళ్ళీ కింద, వెన్ కామెంట్ ఈస్ పాజిటివ్ రైట్ నెగిటివ్ ట్యాగ్. ఇక్కడ కామెంట్ పాజిటివ్ ఉందనుకోండి, మనం ఏం చేయాలి, నెగిటివ్ ట్యాగ్ రాయాలి, అంటే నాట్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ స్టేట్మెంట్ నెగిటివ్ ఉంది, సో మనం
పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాసుకోవాలి. ఓకే, ఇది క్లియర్ మీనింగ్. ఇప్పుడు ఇక్కడ మీకు లెట్స్ డూ అని కొన్ని ఇచ్చాడు బ్లాంక్స్. ఫస్ట్ వన్ చూడండి, షీ డిడ్ నాట్ వాచ్ ద ఫిల్మ్ లాస్ట్ నైట్. ఎవరైనా రాసుకునే వాళ్ళంటే క్లియర్గా ఒకసారి రాసుకోండి. ఫస్ట్ మనకి ఇచ్చిన బ్లాంక్ ఒకసారి చూడండి. ఫస్ట్, షీ డిడ్ నాట్ వాచ్ the film లాస్ట్ నైట్. సో దీనికి వాడు క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాస్తాడు అని, ఎలా రాయాలి అని అడిగాడు. సో మనకి ఇక్కడ కింద సూటబుల్ ఆన్సర్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి 10 బ్లాంక్స్ ఇచ్చాడు, వాటికి 10 సూటబుల్ ఆన్సర్స్ ఇచ్చాడు. కాకపోతే మనం అక్కడ మనకు అసలు మనం ఆన్సర్స్కి వెళ్ళి కూడా చూడకుండా మనం ఓన్గా ఎలా రాసుకోవాలో నేను చెప్తా ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఒకసారి కంప్లీట్గా ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చదువుకోండి. షీ డిడ్ నాట్ వాచ్ ద ఫిల్మ్ లాస్ట్ నైట్. దీని మీనింగ్ ఏంటంటే ఆమె లాస్ట్ నైట్ అంటే ఆ రోజు రాత్రి, అంటే నిన్నటి రాత్రి ఆ ఫిల్మ్ చూడలేదు. డిడ్ నాట్ వాచ్ అంటే తను ఆ మూవీ చూడలేదు కదా, డిడ్ నాట్ అన్నాడు. సో మనం ఇక్కడ స్టేట్మెంట్ నెగిటివ్గా ఉందా పాజిటివ్గా ఉందా? డిడ్ నాట్, తను చూడలేదు అంటే తను ఆ పని చేయలేదు. సో దిస్ ఈజ్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్ కదా. నెగిటివ్ని మనం ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం, అందుకని ఇట్లా మైనస్ పెట్టి వి నెగిటివ్. మైనస్ అంటే నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నెగిటివ్ స్టేట్మెంట్. అప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవాలి? పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాసుకోవాలి కదా. ఇక్కడ డిడ్ నాట్ అన్నాడు, షీ డిడ్ నాట్. సో మనం క్వశ్చన్ ఎలా చేయాలి? నాట్ పెట్టకుండా, డిడ్ ఉంది కదా ఇక్కడ మనకి, ఆల్రెడీ డిడ్ ఇచ్చాడు. సో డిడ్, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? షీ అంటే తను కదా. సో డిడ్ షీ. ఓకేనా? మీ ఇచ్చిన ఆన్సర్స్ లో అక్కడ డిడ్ షీ అని ఎక్కడ ఉందేమో చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి లైన్ లో థర్డ్ వన్. ఓకే, దిస్ ఇస్ ద కరెక్ట్ సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ దిస్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి, సెకండ్ వన్. It is going to see each other again. దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయమన్నాడు. ఒకసారి ఇటు చూడండి, స్టేట్మెంట్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి చూడండి. ఇట్ ఈస్ గోయింగ్ టు సీ ఈచ్ అదర్ అగైన్. ఇట్ ఈస్ గోయింగ్ టు సీ ఈచ్ అదర్ అగైన్ అంటే ఇది మళ్ళీ చూడబోతుంది. ఈచ్ అదర్, వాళ్ళకు వాళ్ళు చూసుకోకపోతున్నారు. గోయింగ్ టు సీ ఈచ్ అదర్ అంటే నీకు ఎదురుగా ఇప్పుడు నువ్వు మీ ఇద్దరు చాలా రోజుల తర్వాత కలవబోతున్నారు అని కదా. సో ఇదేంటి, కలవబోతున్నారు కదా అంటే కలవట్లేదు అని చెప్పట్లేదు. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుందా నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుందా? పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీరు గెస్ చేయండి. నాట్ అని ఇక్కడ ఇచ్చాడా? నాట్ అని ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. నాట్ లేదు కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి? నెగిటివ్లో రాయాలి కదా. నెగిటివ్ అంటే ఇక్కడ మీకు డిడ్ వచ్చింది కాబట్టి డిడ్ షీ అని రాశారు, డిడ్ నాట్ వచ్చింది కాబట్టి డిడ్ షీ రాశారు అనుకుంటున్నారు కదా. ఈజ్ ఈజ్ అన్ ఆక్సిలరీ వర్డ్. ఈజ్ ఇంకా చాలా ఉన్నాయి ఆక్సిలరీ వర్డ్స్. ఈజ్, క్యాన్, విల్, ఈ కుడ్, వుడ్, ఇవన్నీ ఆక్సిలరీ వర్డ్స్. ఇవన్నీ ఆక్సిలరీ వర్డ్స్. సో మీరేం రాయాలి? సో ఇక్కడ మనకి ఈజ్ ఉంది కదా, ఈజ్ అనేది ఆక్సిలరీ వర్డ్ కదా. ఇట్లా మనకి ఆక్సిలరీ వర్డ్స్ చాలా ఉన్నాయి. ఈజ్, క్యాన్, విల్, వుడ్, వుడెంట్, ఇంకా వుడ్, విల్, ఇంకా క్యాన్, ఇంకా షుడ్, ఇవన్నీ ఆక్సిలరీ వర్డ్స్. సో మనకి ఇక్కడ ఆక్సిలరీ వర్డ్ వచ్చింది అనుకోండి, మనం దీన్నే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ లో యూజ్ చేసుకోవాలి. ఏదైనా ఆక్సిలరీ వర్డ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ లో యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ కదా, ఈస్ మనం చెప్పుకున్నాం మొన్న ఇందాకే, ఏం రాయాలి? నాట్ యాడ్ చేసుకోవాలి కదా నెగిటివ్ స్టేట్మెంట్ అంటే. సో ఇజంట్, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఇట్.
ఇంతేనా? క్వశ్చన్ ట్యాగ్ కరెక్టేనా? చూడండి ఒకసారి. ఇట్ ఈస్ గోయింగ్ టు సీ ఈచ్ అదర్ అగైన్, ఇజంట్ ఇట్? కదా, దిస్ ఈస్ ద కరెక్ట్ సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ దిస్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి. హీ కమ్స్ ఎవ్రీ ఫ్రైడే. ఇది సింపుల్, చాలా సింపుల్. మీకు అక్కడ చూడండి ఒకసారి. హీ కమ్స్ క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడైనా లాస్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వలేదు, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. ఓకేనా? క్వశ్చన్ ట్యాగ్ అంటే క్వశ్చన్ కాబట్టి ఏ క్వశ్చన్ కైనా లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. ఇది క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ అనేది క్వశ్చన్ మార్క్ అనేది పెట్టుకోవాలి. హీ కమ్స్ ఎవ్రీ ఫ్రైడే. దీని మీనింగ్ చూడండి. అతను ప్రతి శుక్రవారం వస్తాడు. హీ కమ్స్, అతను ప్రతి ఆదివారం. ఎవ్రీ ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారం తను వస్తాడు. అతను సో ఇక్కడ మీరు ఇక్కడ డిడ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ ఏది లేదు. సో ఇక్కడ ఏ ఆక్సిలరీ వర్డ్ లేదు. హీ అంటే సబ్జెక్ట్, కమ్స్ అంటే రావటం, ఇదేంటి ఆబ్జెక్ట్, ఫ్రైడే వస్తున్నాడు కదా. సో ఇక్కడ మీకు ఎటువంటి ఆక్సిలరీ వర్డ్ లేదు. మీకు ఎప్పుడైనా ఆక్సిలరీ వర్డ్ లేనప్పుడు మీరు ఏం చేయాలంటే డూ, డిడ్, డస్ ఈ 3 words ని యూజ్ చేసుకోవాలి. అండర్స్టాండ్? క్లియర్ గా చూడండి. ఇక్కడ మీకు ఆక్సిలరీ వర్డ్ లేదు కాబట్టి మాత్రమే మీరు డూ, డిడ్, డస్ యూజ్ చేయాలి. ఒకవేళ మీకు ఇక్కడ ఆక్సిలరీ వర్డ్ డిడ్ వచ్చింది అనుకోండి, డిడ్ నాట్ ఉంది కాబట్టి డిడ్ షీ రాసుకోవచ్చు డైరెక్ట్ గా. ఒకవేళ రాని కేసులో మాత్రమే, రాని అప్పుడు డూ, డిడ్, డస్ రాసుకోవాలి. ఇక్కడ లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు దీనికి సూటబుల్? చూడండి. హీ కమ్స్ ఎవ్రీ ఫ్రైడే. ఇక్కడ మీకు ఏమి ఇచ్చేటువంటి ఆన్సర్స్? ఇక్కడ ఏమి ఇచ్చేటువంటి కాన్ షీ. షీ అసలు ఇక్కడ ఉంది, షీ లేదు. డిడెంట్ వి అంటే మేము, మనము అని మీనింగ్. షీ ఇచ్చాడు. మళ్ళీ తర్వాత ఆర్ అంటే ప్లూరల్ ఉన్నప్పుడు ఆర్ అని వస్తుంది. ఇజంట్ ఇట్ అంటే అది అని. అసలు హీ మీనింగ్ రాదు. హీ వచ్చే మీనింగ్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఇక్కడ డజంట్ హీ, డూ యూ, హ్యాడ్ దే, ఓన్డ్ హీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు? హీ కమ్స్ ఎవ్రీ ఫ్రైడే. సో మనం ఏం రాసుకోవాలి? డజంట్. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? హీ. సో మీరు హీ రాసుకోవాలి. ఓకేనా? ఇది అర్థమైందా? ఆక్సిలరీ వర్డ్ ఇక్కడ ఏది లేనప్పుడు డూ, డిడ్, డస్ ఈ 3 words లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలి. అంటే సూటబుల్ అయ్యే వర్డ్. ఇక్కడ హీకి డస్ అనే వర్డ్ మనం రాయాలి కాబట్టి మనం డస్ అంటే వస్తాడా అని అడుగుతున్నాం. హీ కమ్స్ ఎవ్రీ ఫ్రైడే అని ఇక్కడ స్టేట్మెంట్. మీరు దాని క్వశ్చన్ ఏం చేయాలి? డజంట్ హీ. సో వస్తాడా అని అడిగారు కదా, డజంట్ హీ. సో దట్ ఈస్ ద సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ దిస్ స్టేట్మెంట్. నెక్స్ట్, యు ఆర్ మ్యారీడ్. నెక్స్ట్ వన్ చూడండి. 4th one. యు ఆర్ మ్యారీడ్. యు ఆర్ మ్యారీడ్ అంటే దాని మీనింగ్ ఏంటి? మీరు పెళ్లి చేసుకున్నారు కదా. దీని మీనింగ్ ఏంటి? మీకు పెళ్లి అయింది అని దీని మీనింగ్. సో మనం దీన్ని క్వశ్చన్ గా ఎలా కన్వర్ట్ చేయాలి? ఇక్కడ మనకు ఆక్సిలరీ వర్డ్ ఇచ్చాడు ఆల్రెడీ, ఆర్ ఉంది కదా. సో దిస్ ఈస్ ఆక్సిలరీ వర్డ్. మనం ఇక్కడ మ్యారీడ్, మీరు పెళ్లి చేసుకున్నారు. సో దిస్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ స్టేట్మెంట్? చేసుకున్నారు కదా, చేసుకోకుండా లేరు కదా. సో దిస్ ఈజ్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. సో మనం ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. సో ఆర్ అనే ఆక్సిలరీ వర్డ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఆర్ అనే మాత్రమే ఉంది కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్ లో ఆర్ఎంట్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? యు. సబ్జెక్ట్ ఈజ్ యు. ఇక్కడ చూడండి. యు ఆర్ మ్యారీడ్, ఆర్ఎంట్ యు. మీకు పెళ్లి జరిగింది, మీరు పెళ్లి చేసుకున్నారు, ఆర్ఎంట్ యు. చేసుకోలేదా? ఇది క్వశ్చన్ ట్యాగ్. అర్థమైందా? దిస్ ఈస్ ద మీనింగ్. ఇక్కడ మీకు నేను 4 రాసి చెప్పాను. ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేసుకోవాలో. ఇంకా 5th కూడా ఒకసారి మీకు క్లారిఫికేషన్ కోసం అదొక్కటి లాస్ట్ చెప్తాను. సో నెక్స్ట్ వన్ చూడండి. 5th one. యూ డోంట్ లైక్ ట్రిప్. యూ డోంట్ లైక్ ట్రిప్. నీకు ట్రిప్ ఇష్టం లేదు
కదా. దీని మీనింగ్ ఏంటి? యూ డోంట్ లైక్ ట్రిప్. నీకు ట్రిప్ ఇష్టం లేదు. డోంట్ నీకు ఇష్టం లేదు కదా. ఇష్టం ఉందా? ఇష్టం ఉందంటే ఏమవుతుంది? పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. ఇక్కడ ఇష్టం లేదంటున్నాడు కదా, లేదు నాట్ వచ్చింది కదా. ఇక్కడ స్టేట్మెంట్లో నాట్ వచ్చిందంటే ఇది కంపల్సరీ నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. దిస్ ఈస్ కంపల్సరీ ఏమవుతుంది? నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం రాసుకోవాలి? పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాసుకోవాలి. సో మనం ఏం చేయాలి? ఇక్కడ డోంట్ అని వచ్చింది, అప్పుడు మనం ఏం చేయాలి? డూ. సబ్జెక్ట్ ఏంటి? చూడండి ఒకసారి, డూ యూ ఉందా ఆన్సర్స్ లో? ఫస్ట్ దాంట్లో లేదు, కింద సెకండ్ దాంట్లో సెకండ్ రోలో చూడండి, సెకండ్ రోలో డూ యూ. దిస్ ఈస్ ద సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ దిస్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ మిగిలిన రిమైనింగ్ ఆన్సర్స్ కూడా ఆల్రెడీ నేను 5 చెప్పాను కాబట్టి మిగిలిన రిమైనింగ్ ఆన్సర్స్ రాయాలి. ఒకసారి మీ పేజ్ టర్న్ చేసుకోండి. ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 25. ఇక్కడ మనకి కొన్ని మ్యాచింగ్స్ ఇచ్చాడు, సేమ్ ఇట్లానే. ఇక్కడేమో బ్లాంక్స్ ఇచ్చాడు, కాకపోతే ఇక్కడ సేమ్ ఇక్కడ ఆన్సర్స్ కూడా ఇచ్చి మీకు ఆపోజిట్ ఎండ్లో వాటి ఆన్సర్స్ ఇచ్చాడు. దేనికి ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో మీరు రాయాలి. ఫస్ట్ వన్ చూడండి ఒకసారి, నేను డైరెక్ట్ ఓరల్గా చెప్తాను, మీరు గుర్తుపెట్టుకొని చేయొచ్చు. షీ ఈజ్ కలెక్టింగ్ స్టిక్కర్స్. షీ ఈజ్ అన్నాడు కదా, ఈజ్ అనే ఆక్సిలరీ వర్డ్ వచ్చింది. షీ ఈజ్ కలెక్టింగ్ స్టిక్కర్స్. ఇది షీ ఈజ్ కలెక్టింగ్, తను స్టిక్కర్స్ కలెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ పాజిటివ్ స్టేట్మెంట్. ఈజ్ అని వచ్చిందిగా, అప్పుడు దానికి మనం నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా రాసుకోవాలి? ఇజెంట్. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? షీ. ఇజెంట్ షీ. సో దిస్ ఈస్ ద మ్యాచింగ్ ఫర్ ద ఫస్ట్ వన్. ఆల్రెడీ ఆన్సర్ కూడా ఇచ్చాడు చూడండి, జే. జే జే ఉంది చూడండి, ఇజెంట్ షీ. సో అదే కదా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఒకసారి. సెకండ్ వన్, we have often TV in the morning. We often watch TV in the morning. అంటే మేము తరచుగా మార్నింగ్ టీవీ చూస్తాము. we often watch TV in the morning. సో ప్రతిరోజు టీవీ చూస్తామని చెప్తున్నాడు కాబట్టి అదేమవుతుంది? పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. సో క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్గా ఉండాలి. సో వి అన్నాడు. వి అంటే మేము ఆర్ మనము. వి అన్నాడు అంటే మేము అని కదా, అక్కడ అతని గురించి చెప్తున్నాడు, మనందరం అని చెప్పట్లేదు కదా. సో వాళ్ళ గురించి చెప్తున్నాడు కాబట్టి అదేమవుతుంది? ప్లూరల్ వర్డ్ అవుతుంది. ప్లూరల్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు అందులో ఏమైనా ఆక్సిలరీ వర్డ్స్ ఇచ్చాడా? వి ఆఫన్ అన్నప్పుడు ఈజ్ ఉందా, ఏమైనా ఉన్నాయా అక్కడ? సో మీ ఆక్సిలరీ వర్డ్స్ ఏం రాసుకోవాలి? ఇక్కడ చూడండి, ప్లూరల్ వచ్చినప్పుడు ఏం మనకి స్టేట్మెంట్లో ఆక్సిలరీ వర్డ్స్ లేనప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే డూ, డిడ్, డస్ అని 3 వర్డ్స్ చెప్పుకున్నాం కదా. సో మనం ఏం చేయాలి? వి ఆఫన్ వాచ్ టీవీ ఇన్ ద మార్నింగ్. అక్కడ మనకి ఆక్సిలరీ వర్డ్ ఏమీ లేదు ఆ స్టేట్మెంట్లో. సో మనం ఏం చేసుకోవాలి? డూ, వి. దిస్ ఈస్ ద క్వశ్చన్ ట్యాగ్ ఫర్ దిస్. ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ మీ ఓన్గా మీరు ట్రై చేసి మీకు కరెక్ట్గా సూటబుల్ అయ్యే క్వశ్చన్ ట్యాగ్స్తో మీరు ఫిల్ చేయాలి. దిస్ ఈస్ ద వర్క్ ఫర్ యూ ఇన్ దిస్ టుడేస్ క్లాస్. సో దట్స్ ఇట్ ఫర్ ద క్లాస్ టుడే. ఓకే, బాయ్.